పాఠశాలలో పనిచేసే గతంలో మిమ్మల్ని వేరే పాఠశాలకు వెళ్ళిన మన రెడ్డి సార్ని ఒక ప్రసంగం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రధాన ఉపాధ్యాయులు వచ్చేవాళ్ళు 36 మంది, అదర్ లిస్టులో 60 మంది ఉన్నారు. కానీ ఆ 36 మంది స్కూల్ని ఎట్లా టీచ్ చేయాలన్నది మాకు అర్థం కాలేదు. నేను వచ్చిన రోజు ఈ చెట్ల కన్నా పిల్లలు తప్పుకునే వాళ్ళు చెట్లు ఎక్కుండి పంచా. నేను ఒక్కోసారి పంచితే ఒక్కొక్క పాటు ఆ విధంగా సక్సెస్ లో కీలక పాత్ర చాలా మంచి వాళ్ళు. ఏదో చిన్న వచ్చినప్పుడే అసలు ఆ రాబోయే సుఖం ఏంటో తెలియాలంటే ముందు ఇక్కడ కష్టం అనుభవిస్తే అప్పుడే ఆ సుఖం. I think I don't get this opportunity in my professional career because I may get as a school assistant, but this position is not suggested. అంటే ఇది నాకు వచ్చే ఛాన్స్ లేదు. ఓకే సార్, దిస్ ఇస్ ఏ ఏమంటారంటే I would like to thank my heartfelt thanks to DG sir because he ఏమంటారు the master of innovative thinking అన్నమాట. master of innovative thinking in your school. And we'll carry this forward, sir. Wherever we go, we'll suggest. At least మేము అప్పుడు హెచ్ఎంస్ కాకపోతే మా ఐడియాని వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో, బట్ విల్ మేక్ అవర్ first move to do all these innovative things. ఉపాధ్యాయులు వాళ్ళకి అటాచ్మెంట్ పెట్టి విద్యార్థులకి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఉదాహరణకి మా పాఠశాలలోనే ఉన్నవి 90 మంది విద్యార్థులు మాకు కూడా ప్రతి సంవత్సరం ఒక 20 టీసీలు వెళ్ళిపోతున్నాయి గురుకులాలు. కానీ ఖచ్చితంగా దాంట్లో 10 నుంచి 15 టీసీలు మనకి రిటర్న్ వస్తున్నాయి. మాకు ఉండలేకపోతున్న పిల్లగాడు మనకు ఉన్నటువంటి ఆ పిల్లలకి మనకు అనుబంధం వాళ్ళతో ఉన్నటువంటి అన్ని విద్యార్థులు డెవలప్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక విద్యార్థులు బయటికి కూడా మనకు తిరిగి ఖచ్చితంగా వస్తాడు. గురుకులానికి పోయినా కూడా తిరిగి వస్తారు. మంచి జీవితంలో వృక్షాలు లాంటి పిల్లలు ఎప్పటికీ మనకి గుర్తుపెట్టుకునే పిల్లలు మనకు ఉంటారు. ఎందుకంటే నేను కొత్తూరు పాఠశాలలో పనిచేశాను కదా, ఆపుతూరు దగ్గర చాలా చిన్న విలేజ్. మొత్తం పిల్లలు కూడా 25 మంది కూడా ఉన్నారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను సార్, ఫైన్. మేడం, మీరు రీసెంట్గా మన ఎర్రగుంట స్కూల్లో ఒక్కరోజు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు. అవును సార్. మీకు ఎలా అనిపించింది? మీరు పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? మీ అనుభవం ఎలా ఉంది? మాతో ఒకసారి షేర్ చేసుకోండి. తప్పకుండా సార్. నా పేరు కవిత.
నేను ఇక్కడ ఎస్జిటిగా పనిచేస్తున్నాను సార్. మొన్ననే ఇక్కడ డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మనకు డివి సార్ రథసారథ్యంలో మన ఎర్రగుంట పాఠశాలలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. దానిలో భాగంగానే ఒక్కరోజు ప్రధానోపాధ్యాయులుగా అందరి టీచర్స్కి కూడా అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం సార్. నా పరంగా నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను. ఆ రోజు ఒక్కరోజు హెచ్ఎంగా ఈ కుర్చీని వదలబుద్ధి కాలేదు అసలు. ఎప్పుడు అయినా సరే చక్కగా వచ్చి ఇక్కడ కూర్చొని దీనిలోని లోటుపాట్లు ఆ రోజు గమనించాను. ఆ ఒక్క రోజులో నేను కొన్ని చిన్న చిన్న మార్పులు చేయదలుచుకున్నవి వాళ్ళకి పిల్లలకి చక్కగా విడమర్చి చెప్పాను. వాళ్ళ ఇంటి వద్ద కూడా మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం కాబట్టి ఇంగ్లీష్లో చక్కగా ఆ యొక్క పదజాలాన్ని ఇంట్లోనూ పాఠశాలలోనూ ఎక్కువగా వినియోగించాలని వాళ్ళకి ఆ రోజు చెప్పటం జరిగింది. అలానే ఆ రోజు ఈ కార్యక్రమం తర్వాత మా యొక్క అనుభవాలను కూడా సార్ పంచుకున్నారు. ఏమేమి మార్పులు ఇంకా అవసరం అనేటువంటిది మాకు తెలియజెప్పారు. ఈ విధంగా ఈ కార్యక్రమం వినూత్నంగా మాకు ఈ సర్వీస్లో మేము మళ్ళీ ఇది మనం వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ కార్యక్రమాలు చాలా మంచి మార్పునైతే తీసుకొస్తున్నాయి సార్. ఈ పరంగా మా పాఠశాల బృందం అంతా కూడా డివి సార్కి రుణపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా